Ya Allah mohon kalma nasib ata farma, soal farma. Ya Allah जो भी बच्चे और बच्चा फरमा जहाँ भी बड़े बच्चे खासकर मुसलमान परेशान फरमा या अल्लाह अबर के अल्लाह की हिफाजत फरमा या अल्लाह हशर की रसवाई की हिफाजत फरमा फैसले फरमा इसको निकाले अल्लाह खैर अता फरमा अल्लाह तेरे दुनिया पर रहम का करम का फजल का आफियत का मामला फरमा अल्लाह इनको भी सेहत अता फरमा अल्लाह तीनों भाई उन्होंने या अल्लाह हमारे पूरे रमजान के कभी बजायों को माफ फरमा हम आगे से रह गया तो अपने शान से गुजारी अता फरमा या अल्लाह ఇవ్వలే తీసుకున్నాను తీసుకో కావాలంటే రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 54వ డివిజన్లో పెద్ద మసీద్ అంటారు. దీంట్లో యాక్చువల్గా నేను, అజీజ్ గారు, రూప్ గారు మరియు మిగతా నాయకులందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఈ 54, 53 రెండు డివిజన్లు తీసుకుంటే మన యొక్క ఈ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్న ఈ రెండు వార్డులు 53, 54. ఎందుకంటే ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు, ఆటోలో, కూలీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి విద్య ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా డెవలప్ కావాలంటే విద్య ఒకటే. అందుకే మనకు నెల్లూరులో 42, 43 ఆ రెండు డివిజన్లు తీసుకున్న పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఒకరోజు నేను అజీజ్ గారు కారులో పోతూ ఒక మాట అన్నాను, 42, 43లో స్థలం లేదు, కానీ అక్కడ మంచి స్కూల్ కట్టాలని నాకు కోరిక ఉంది. ఒక మంచి స్కూల్ కడితే అక్కడ పేదలు నిరుపేదలు అందరూ డెవలప్ అవుతారంటే వెంటనే అజీజ్ గారు వర్క్ బోర్డ్ స్థలం ఇస్తాను ఇమీడియట్గా కట్టమంటే ఆ రోజుకి ఆ రోజు అనుకోవటం, నెక్స్ట్ డేని దానికి యాక్చువల్గా ప్రణాళిక రచించి దానికి శంకుస్థాపన చేసాము. దానికి ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా దానికి స్పాన్సర్ చేస్తామన్నారు. రేపు సోమవారం కానీ బుధవారం కానీ యాక్చువల్గా ఫైల్ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యంతా సాయిల్ టెస్ట్ అదంతా చేశారు. అక్కడ టెక్నికల్గా కొద్దిగా సాయిల్ బాగాలేదు, లూజ్ సాయిల్ ఉంది. అందుకని వాళ్ళు అక్కడ ఫైల్ ఫౌండేషన్ వేయాలా, లేకుంటే ర్యాఫ్ట్ వేయాలా, లేకుంటే నార్మల్ ఫౌండేషన్ వేయాలని టెక్నికల్గా ఆపారు. నిన్న మాట్లాడాను, నేను ఇవాళ కూడా మాట్లాడాను. బహుశా మండే వీలు కాకుంటే బహుశా నెక్స్ట్ వీక్ ఎండ్ లోపల దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని క్లాసులైనా అక్కడ స్టార్ట్ చేస్తాం.
మాట చెప్పిన ప్రకారం అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నాం. పేదలకు నిరుపేదలైనంత మాత్రాన ఏదో 4 గోడల మధ్య చదవటం కాదు. విఆర్ఐ స్కూల్ని ఎలా అయితే డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని టేకప్ చేసాం. అటువంటిది ఎక్కువ మంది అక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు 42-43లో. వాళ్ళ పిల్లలకు అటువంటి అవకాశం కలిగించేందుకు, అటువంటి స్కూల్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన అజీజ్ గారిని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే కారులో 1 మినిట్లో డెసిషన్ అయింది, ఒకే 1 మినిట్. ఆయన కానీ ల్యాండ్ విషయం చెప్పుకుంటే నా ఆలోచనగానే ఉండేది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా 54-53లో కూడా ఏదైతే టిట్కో హౌస్లో ఈరోజు ఒక బిల్డింగ్ కట్టింది, స్కూల్ బిల్డింగ్కి, దాన్ని కూడా అదేవిధంగా విఆర్ఐ స్కూల్ మోడల్ యాక్చువల్గా దాన్ని కూడా డెవలప్ చేస్తామని ఈ రంజాన్ మాస సందర్భంగా 54వ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలకు చెప్పేది, మన రాష్ట్ర ఖజానా ఈ ప్రభుత్వం వచ్చే లోపల ఖాళీ అయిపోయి ఖజానా సరిగా లేదు. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో రోజు రోజుకి దీన్ని యాక్చువల్గా ముందుకు తీసుకుపోతున్నారు. నేను ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చానో మాట తప్పకుండా అంతకంటే ఎన్నో రెట్లు చేస్తానని. ఎందుకంటే ఒక స్కూల్ విఆర్ఐ స్కూల్ చేస్తానన్నా, కానీ ఈరోజు 15 స్కూల్స్, 1-2 కాదు, మళ్ళీ 16వ స్కూల్ కూడా ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్లో. ఇలా ఏదైతే మాట చెప్పామో మాట చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, ఇక్కడ షాదీ మంజిల్ అక్కడ షాదీ మంజిల్ 2014-19లో అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు కట్టాం. అయితే ఇక్కడ కూడా ఒక షాదీ మంజిల్ కావాలని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దాని మీద అప్పుడే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగా, నేను ఒక 50 lakhs ఇస్తాను, మీరు ఒక 50 lakhs ఇవ్వండి, దాన్ని కట్టిస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. దానికి 1 crore డొనేషన్ ఇచ్చాము. అది 2 స్లాబ్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా రాబోయే 3-4 నెలల్లో కంప్లీట్ చేసి ఈ 54-53 డివిజన్లో ఉండేవాళ్ళకి అంకితం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జనార్దన్ రెడ్డి కాలనీ పెద్ద మసీదు, యూసుఫ్ మసీద్. ఈ మసీద్లో మన పురపాలక శాఖ మంత్రివర్యులు, అలాగనే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ ఉండే నాయకులందరం కలిసి ఈరోజు ఇఫ్తార్ విందు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈరోజు లాస్ట్ రంజాన్ నెల కంప్లీట్ అయిపోయింది. రేపు రంజాన్ పండగ కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మంత్రి నారాయణ గారు ఈరోజు ముస్లిం సమాజం వెనకపడిపోయి ఉంది. ఈ సమాజానికి బిలో పావర్టీలో ఉన్నారంటే డబ్బు లేక కాదు, డబ్బు వల్ల కాదు, విద్య వల్ల, ఎడ్యుకేషన్ లేక. ఒక 10 సంవత్సరాల వయసు వస్తే ఆ అబ్బాయిని ఆటో నగర్కో మెకానిక్ షాప్కో పంపించేయడం అలా కాదు. ఈ సమాజంలో ఎవరు కానీ ఉన్నత స్థాయికి వెళ్ళారంటే అది ఒక విద్యతోనే సాధ్యం. అందుకోసమే ఈ వక్ఫ్ బోర్డులో ఉండే స్థలం, మన నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉండే స్థలం 13 ఎకరాలు ఉంటే జామియా మసీదుకి సంబంధించి అందులో 5.5 ఎకరా దాకా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం మంత్రి నారాయణ గారి యొక్క ఆయన వేరే దగ్గర ఎక్కడో కట్టాలనుకున్నారు, స్థలం కోసం ఛేదిస్తున్నారు. నేను విన్నాను కారులో పోతా అది యాదృచ్ఛికం, అదేమి ఒక డిజైన్గా జరిగింది కాదు. స్థలం కావాలి, నేను చేస్తున్నాను ఒక మంచి స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు పేద బిడ్డలకు చేయాలి. అది కానీ ఆ జెండా వీధి అటు పక్కల చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలంటే మాకుంది సార్ స్థలం అనగానే ఒప్పుకున్నారు. దానికి ఈరోజు 20 కోట్ల రూపాయలు పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్తో రేపు సోమవారం స్టార్ట్ చేయాలని అనుకునే. ఈ మధ్యకాలంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు, అలాగనే అక్కడ జరిగిన సాయిల్ టెస్టింగ్స్ అవన్నీ తీసుకొని ఇప్పుడు మొత్తం డిజైన్స్ రెడీ అయి ఉన్నాయి.
ఒక రాష్ట్రంలోనే నాకు నెల్లూరు నుంచి కాదు, రాష్ట్రంలో ప్రతి దగ్గర అడుగుతున్నారు, నారాయణ సార్ని పిలుచుకొని వచ్చి మా దగ్గర కానీ కట్టిండని. నారాయణ సార్ మాకు కడితే సరిపోతారు, మీ మంత్రులు మీ ఎంపీలు వాళ్ళు పట్టుకొని చేయించుకోండి, స్థలం అయితే ఇస్తానని చెప్పాను నేను. సో అలాగా కర్నూలు వాళ్ళు రెడీ అయ్యారు. ఇది చూసి మీకు వైజాగ్ వాళ్ళు అడుగుతున్నారు, గుంటూరు వాళ్ళు అడుగుతున్నారు. ఇలాగా ఒకరిని చూసి ఒకరు ప్రేరేపణ అవ్వడం మంచి పనులకి. ప్రత్యేకంగా ముస్లిం సమాజం తరపు నుంచి నేను మంత్రి నారాయణ గారికి ఎప్పుడు కానీ ఆయన రుణం మేము తీర్చుకోలేం. సందర్భం